నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. జత్వానీ కేసులో కీలకంగా ఉన్నటువంటి కుక్కల విద్యాసాగర్ని పోలీసులు ఎట్టకేలకు డెహ్రాడూన్లో అయితే పట్టుకున్నారు. మరి ఇప్పుడు ఆయన ఇచ్చే ఆధారాల బట్టి కానీ లేకపోతే ఆయన మాట్లాడే విధానాన్ని బట్టి కానీ ఈ కేసు మరో మలుపు తిరగబోతుంది. మరి ఆయన మాట్లాడేదాన్ని బట్టి ఈ కేసు ఎవరికి ఉచ్చు బిగించుకోబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానీకి సంబంధించిన అంశంలో కీలక నేతగా ఉన్నటువంటి కుక్కల విద్యాసాగర్ని డెహ్రాడూన్లో పోలీసులు పట్టుకున్నారు. మరి ఇప్పుడు ఆయన నోరిప్పితే ఆయన చెప్పే అంశాలను బేస్ చేసుకొని ఈ కేసు ఎటుమలుపు తిరగబోతుంది, ఈ ఇంపాక్ట్ నెక్స్ట్ ఎవరి మీద ఉండబోతుంది? వాస్తవంగా జత్వానీ కేసు ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చేసింది. స్రవంతి రాయ్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన సిట్టు దాని మీద పనిచేస్తూ ఉంది. ఇన్వెస్టిగేషన్ చాలా వేగంగా సాగుతుంది. అయితే ఎప్పుడైతే కాదంబరి జత్వానీ కంప్లైంట్ చేశారో ఆ రోజు నుంచి కుక్కల విద్యాసాగర్ రావు కనిపించకుండా పరారులో ఉన్నాడు. ఆయన జంప్ అయిపోయారు, ఎక్కడున్నారో తెలియదు. ఇప్పటివరకు పోలీసులు కనుక్కోలేకపోయారు. కానీ తాజాగా అతను డెహ్రాడూన్లో ఉన్నారని చెప్పి కనుక్కొని పోలీసులు అదుపులోకి తీసుకున్నారనేది తాజా అప్డేట్. యాక్చువల్ కొన్ని రోజుల పాటు గోవాలో ఉన్నాడని, కొన్ని రోజుల పాటు బెంగళూరులో ఉన్నాడని, కొన్ని రోజుల పాటు ఢిల్లీలో ఉన్నాడని చెప్పి ఇలాంటి ప్రచారం జరిగింది. ఎందుకు ఆ ప్రచారం జరిగిందని అంటే, ఢిల్లీలో ఉన్నారంటే అక్కడ ధర్మారెడ్డి అనేటువంటి ఒక అధికారి జగన్మోహన్ రెడ్డి జేబులో మనిషి అతను ఉన్నాడు. అక్కడ పెద్ద ఎత్తున లాబీ చేస్తూ ఉంటాడు. బహుశా అతని ద్వారా బయటపడటానికి కుక్కల విద్యాసాగర్ రావుని అక్కడ పంపించుంటారు అనేది ఒకటి. ఇంకా బెంగళూరులో ఎలహంకా ప్యాలెస్లో ఏం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ఏం చేస్తున్నారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎలహంకా ప్యాలెస్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కేసులు. ఈ కేసులకు సంబంధించిన అంశాలు ఇవే చర్చలు జరుగుతుంటాయి. ఐఏఎస్లకు సంబంధించినటువంటి వీకెండ్ డిన్నర్లు జరుగుతుంటాయి అనేది ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఒక పెద్ద న్యూస్. సరిగా గోవాని తీసుకుంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ లేదంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా అలాగే అక్రమాలు చేసినటువంటి వాళ్ళు, అవినీతి చేసినటువంటి వాళ్ళు, నోరు పారేసుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళు గోవా వైపు వెళ్ళిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడంగానే కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళంతా గోవాలో తలదాచుకున్నారు అనేది చాలా కాలంగా అనిపించింది. దానికి కారణం ఏంటంటే గోవాలో వీళ్ళకి కొన్ని షెల్టర్స్ ఉన్నాయి అక్కడ అని. ఇప్పుడు అక్కడ డ్రగ్స్ దందా అనేది పెద్ద ఎత్తున ఉంటుంది. ఆ డ్రగ్స్ దందాలో వీళ్ళు కూడా భాగస్వాములు అనేటువంటి ప్రచారం కూడా జరిగింది. వైజాగ్లో ఎప్పుడైతే డ్రగ్స్కి సంబంధించినటువంటిది సిబిఐ వాళ్ళు పట్టుకున్నారో అప్పుడు అసలు ఈ డ్రగ్స్కి సంబంధించి ఓడరేవుల్లో ఏం జరుగుతుంది, ఓడరేవుల్లో డ్రగ్స్ దిగుమతి చేసుకొని ఇక్కడి నుంచి కంటైనర్లు డబ్బులు పంపిస్తున్నారు అనేటువంటి న్యూస్ కూడా అప్పట్లో బాగా స్ప్రెడ్ అయింది, వైరల్ అయింది సోషల్ మీడియాలో. సో కాబట్టి వీళ్ళ నెట్వర్క్ ఎక్కడ ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్ల యొక్క భయానకమైనటువంటి నెట్వర్క్, మాఫియా నెట్వర్క్ గోవా, ఢిల్లీ, తర్వాత బెంగళూరు ఇలాంటి చోట్ల ఉంది. కాబట్టి వీళ్ళు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు లేదంటే కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు అక్రమార్కులు వీళ్ళు ఏంటంటే ఈ గోవా, ఢిల్లీ, బెంగళూరు చుట్టూ తలదాచుకుంటున్నారు కొన్ని రోజుల పాటు అనేది నిఘా వర్గాలకు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ సిఐడికి తెలిసింది. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలీసులు డెహ్రాడూన్లో ఈ కుక్కల విద్యాసాగర్ రావుని పట్టుకున్నారు. కుక్కల విద్యాసాగర్ రావు అనే అతను కాదంబరి జత్వానీ కేసులో అత్యంత ఇంపార్టెంట్ పర్సన్. ఎందుకంటే అతను కేసు పెట్టాడు, అతని చేత కేసు పెట్టించారు కాబట్టి అతను కేసు ఫైల్ కంప్లైంట్ చేశాడు. అతను ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకొని ఈ కాదంబరి జత్వానీ ఆవిడ ఫ్యామిలీని తీసుకొచ్చి ఐఏఎస్లు ఐపీఎస్లు ఏం చేశారో మనకు అర్థం అవుతుంది. ఆల్రెడీ అది ఫైల్ అయిపోయింది. 3 ఐపీఎస్లు సస్పెండ్ కూడా చేశారు. అంతవరకు క్లారిటీ ఉంది. అయితే ఈ ఐపీఎస్లకు డైరెక్షన్ ఇచ్చింది ఎవరు? సీఎంఓ ఆఫీస్లో ఐఏఎస్ ఎవరున్నారు, ఆ ఐఏఎస్ ఎవరు ఐపీఎస్లకి డైరెక్షన్ ఇచ్చారు, అసలు ఎవరెవరి మధ్య ఏం జరిగింది అనేది ఇప్పుడు బయట రావాలి. సో కుక్కల విద్యాసాగర్ రావు నోరిప్పితే కనుక అక్కడ ఐఏఎస్ ఎవరైతే సీఎంఓ ఆఫీస్లో ఉన్నారో అతను అడ్డంగా బుక్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. సో ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ రావుని పోలీసులు పట్టుకున్న తర్వాత ఆయన అప్రూవర్గా మారేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. ఇన్ కేసు అప్రూవర్గా మారితే కనుక కుక్కల విద్యాసాగర్ రావు సీఎం ఆఫీస్లో ఏమేమి జరిగింది మొత్తం మినిట్ టు మినిట్ తెలిసేటువంటి అవకాశం. అసలు ఇతని చేత కంప్లైంట్ చేయించింది ఎవరు, కంప్లైంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది, తర్వాత ఇతను సృష్టించినటువంటి ఫేక్ డాక్యుమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నిటికీ సమాధానం వస్తుంది. దాంతో కేసు మొత్తం ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయినట్టు అవుతుంది. కాబట్టి ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ రావు అప్రూవర్గా మారుతాడా? ఇప్పుడు ఆ విశాల్ గుండి అప్రూవర్గా మారి మొత్తం విషయాలు చెప్పారని చెప్పేసి అంటున్నారు కదా, దాన్ని బేస్ చేసుకునే కదా ఇప్పుడు మొత్తం నివేదిక తయారు చేసి ఆ నివేదికని పరిశీలించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ డీజీపీ వాళ్ళ 3 ఐపీఎస్ని సస్పెండ్ చేశారు.
సో దానికి అదనంగా ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ రావు కూడా చెప్తే, అటువైపు నుంచి కూడా చెప్తే అసలు కాదంబరి జత్వాని మీద ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు కాదంబరి జత్వాని ఏం చెప్తుంది, అసలు లావాదేవీలు లేవు, కొనుగోళ్లు అమ్మకాలు అసలు లేవు మా ఇద్దరి మధ్య, అది కావాలని ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి చేశారని చెప్పి మొదటి నుంచి ఆవిడ చెప్తున్నారు. ఇప్పుడు అది ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పి కనుక కుక్కల విద్యాసాగర్ రావు చెప్తే, అప్పుడు అసలు ఆ ఫేక్ డాక్యుమెంట్ని ఎవరు క్రియేట్ చేశారు, ఎక్కడి నుంచి క్రియేట్ చేశారు, ఎవరి ద్వారా క్రియేట్ చేశారు, ఈ మొత్తానికి ప్లాన్ చేసింది ఎవరు, ఎక్కడి నుంచి ఎక్కడ మొత్తం ఇదైంది అనేది మొత్తం అతను చెప్పాడు అనుకోండి. ఇమీడియట్గా సీఎం ఆఫీస్లో మొత్తం సీఎం ఆఫీస్లో జరిగింది అనేది ఆల్రెడీ ప్రాథమికంగా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో అనుమానిస్తున్నారు. సో సీఎం ఆఫీస్లో ఎవరెవరు పేర్లు వెళ్ళిపెడుతున్నాయి. ఇప్పుడు సీఎం ఆఫీస్లో ఉండి మొత్తం ఆపరేషన్ చేసింది ఆ రోజు ఉన్నటువంటి ధనంజయ రెడ్డి, షాడో సీఎంగా వ్యవహరించారు ధనంజయ రెడ్డి అప్పట్లో. సో ఆయన సీఎం ఆఫీస్లో మొత్తం తానై మొత్తం నడిపారు, సెక్రటరీగా ఉండి స్పెషల్ సెక్రటరీగా ఉన్నారు అక్కడ. షాడో సీఎంగా వ్యవహరించారు. అసలు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది లీడర్లు కూడా అదే చెప్తుంటారు. ఇప్పుడు ఆ రోజున ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి అందరినీ మీ గ్రాఫ్ బాగాలేదు అని చెప్పి అందరికీ చెప్తున్నటువంటి క్రమంలో ఎమ్మెల్యేలు ఇప్పుడు తాడేపల్లి నుంచి ఫోన్లు వెళ్తే ఎమ్మెల్యేలు పోయి ఎవరిని కలుస్తున్నారంటే ఫస్ట్ సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, ఆ తర్వాత ధనంజయ రెడ్డి గారిని. ఆ ధనంజయ రెడ్డి గారితో దాదాపుగా వెనక్కి వస్తారు. మూల విరాట్ని కలుసుకునేటువంటి అవకాశం ఎవరికి లేదనేది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పుడు చెప్పినటువంటి మాట. జగన్మోహన్ రెడ్డి గారు మూల విరాట్ లాగా ఉన్నాడు అప్పట్లో. సో ఆయన కలిసేటువంటి అవకాశం లేదు, మొత్తం వీళ్ళిద్దరే చూస్తున్నారు. ప్లస్ ధనంజయ రెడ్డి గారు ఏది చెప్తే అదే ఫైనల్ అని చెప్పి చెప్తారు. అసలు ధనంజయ రెడ్డి గారే మొత్తం అసలు టికెట్లు పంపిణీ కానీ టికెట్ల విషయంలో కానీ ఎవరి గ్రాఫ్ ఎలా ఉందని తెలియజేయటంలో కానీ మొత్తం నడిపాడు అనేది. ప్లస్ ఇప్పుడు కాదంబరి జత్వాని కేసుకు సంబంధించి మొత్తం వ్యవహారానికి కూడా ఈ ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారే నడిపారనేది ఇప్పుడు లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్లో అప్డేట్గా ఉంది. అసలు ఆ రోజు సీఎం ఆఫీస్లో ఎవరెవరు కూర్చున్నారు, ఈ మీటింగ్లో ఎన్నిసార్లు కూర్చున్నారు, ఎలా ప్లాన్ చేశారు, ఇవన్నీ బయట రావాలంటే కనుక గూగుల్ టేక్అవుట్ని వీళ్ళు బేస్ చేసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ టీము గూగుల్ టేక్అవుట్ని బేస్ చేసుకొని ఆ రోజున ఎవరెవరు సీతారామాంజలి కానీ, కాంతిరాణ టాటా కానీ, గున్ని కానీ, లేదా సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, లేదా ధనంజయ రెడ్డి కానీ, వీళ్ళందరూ ఎక్కడెక్కడ కూర్చున్నారు అనేది ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు. ఆయా డేటుల్లో జనవరి 31వ తారీఖు నుంచి ఫిబ్రవరి 5వ తారీఖు, లేదంటే ఫిబ్రవరి 10వ తారీఖు, లేదంటే కాదంబరి జత్వాని బెయిల్ మీద మళ్ళీ వచ్చేంత వరకు కూడా ఆ 10 రోజుల్లో వీళ్ళ ఫోన్లన్నింటినీ కూడా తీసుకొని ఈ ఫోన్లకు సంబంధించి గూగుల్ టేక్అవుట్ తీసినప్పుడు వీళ్ళ ఫోన్లు సిమ్లకు సంబంధించి ఒక టవర్కి, ఏ టవర్కి ఇవి అనుసంధానం అయి ఉన్నాయి, లింక్ అయి ఉన్నాయి అని తీస్తే కనుక వీళ్ళ యొక్క ప్లేస్లు ఎక్కడెక్కడ ఉన్నాయి ఐడెంటిఫై చేస్తారు. సేమ్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కూడా అవినాష్ రెడ్డిని ఆ విధంగానే సిబిఐ వాళ్ళు ఆయన పట్టుకున్నారు. సో అలాగే ఇప్పుడు ఈ కాదంబరి జత్వాని కేసులో కూడా వీళ్ళు అసలు ఎన్నిసార్లు సమావేశం అయ్యారు, ఇప్పుడు వీళ్ళందరూ ఒకసాటుగా చేరి ఎన్నిసార్లు సమావేశం అయ్యారు ఏంటి అనేది గూగుల్ టేక్అవుట్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ ఆల్రెడీ దొరికాడు కాబట్టి డెహ్రాడూన్లో ఇప్పుడు అతను అప్రూవ్గా మారేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. అప్రూవ్గా మారితే కనుక మొత్తం విషయాలన్నీ బయటకు వస్తాయి. అంతిమంగా ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి ధనంజయ రెడ్డి ఐఏఎస్ ఆయన బుక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ రోజు షాడో సీఎంగా ఆయన వ్యవహరించారు. మనందరికీ కనిపిస్తుంది ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి కన్నా పెద్ద పవర్ఫుల్ షాడో సీఎంగా ధనంజయ రెడ్డి గారు ఎన్నికల ముందు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ఇది జరిగింది అనేటువంటిది ఇప్పుడు లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి అప్డేట్ దిశగా వెళ్తున్నారు. సో కాబట్టి కుక్కల విద్యాసాగర్ రావు ఇచ్చేటువంటి, లేదా కుక్కల విద్యాసాగర్ రావు నోరు తెరిచి చెప్పేటువంటి మాటను బేస్ చేసుకొని ఆ ధనంజయ రెడ్డి అనేటువంటి ఐఏఎస్ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది. లేదంటే అతన్ని కూడా తీసుకొచ్చి కేసు పెట్టి ఆ ఎఫ్ఐఆర్లో చేర్చి అతన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు.